ఒకవైపు కుండపోత వానతో హైదరాబాద్ జలమయమైంది. మరోవైపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ జనసంద్రాన్ని తలపిస్తోంది. బత్తిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ మొదలైంది. తెలంగాణ, ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి జనం భారీగా తరలివచ్చారు. ఇంకా వస్తువులు ఈసారి కూడా తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాటు చేసింది. తోపులాటలు, అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రతని కట్టుదిట్టం చేశారు. ఇవాళ రేపు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో చేప ప్రసాదం కార్యక్రమం కొనసాగుతుంది. చేప మందు పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే భారీ ఏర్పాట్లు చేసింది. ఎప్పట్లానే ఈసారి కూడా 2 లక్షల చేప పిల్లలను సిద్ధం చేశామని చీఫ్ సెక్రటరీకి నివేదించారు మత్స్యశాఖ అధికారులు. దూర ప్రాంతాల నుంచి వచ్చే రోగుల కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోనే తాత్కాలిక షెడ్లు కూడా నిర్మించారు. చేప ప్రసాదం పంపిణీ ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ కి ఇప్పటికే చేప ప్రసాదం కోసం జనం వేలాదిగా తరలి వస్తున్నారు. మా ప్రతినిధి రోహిత్ అక్కడి నుంచి లైవ్ లో మరింత సమాచారం అందిస్తారు. రోహిత్, ఉదయం 9 గంటలకి ప్రారంభమైన చేప ప్రసాద కార్యక్రమం కొనసాగుతూనే ఉంది. వేలాది మంది ఇక్కడికి వచ్చి చేప ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. అయితే గత సంవత్సరం కంటే ఈసారి ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంటుందని తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అలాగే బత్తిన హరినాథ్ గౌడ్ కూడా అదే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడికి వచ్చిన వారికి 3 రూపాయల్లో ఈ చేప ప్రసాదాన్ని ఇస్తూ ఉన్నారు. చేపలో ప్రసాదాన్ని పెట్టి వాటిని ఆస్తమా రోగుల నోట్లో వేస్తున్నారు. ఇది ఒక పద్ధతి. అలాగే చేపను తీసుకోలేని వాళ్ళు కూడా బెల్లంతో కలిపి ఈ ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. అలాగే ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొన్ని రోజులు ప్రసాదాన్ని వాడటానికి కార్తీ ప్రసాదం అని ఇలా 3 రూపాయల్లో ఈ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఛత్తీస్గఢ్, ఒరిస్సా అండ్ వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు ఇలా ఇతర రాష్ట్రాల నుంచి భారీగా ఇక్కడికి జనం తరలి వచ్చారు. ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తూ ఉన్నవారు కొంతమంది, ఈ సంవత్సరమే ఫస్ట్ టైం తీసుకుంటున్న వాళ్ళు కూడా వస్తున్న వాళ్ళు కొంతమంది ఇలా భారీగా విపరీతంగా ఇక్కడికి జనం చేరుకున్నారు. అయితే ఈసారి ఎప్పుడు 15 రూపాయలు ఉంటూ ఉండేది టోకెన్, ఈసారి మాత్రం 25 రూపాయలు చేశారు. ఎందుకంటే చేప పిల్లలు తీసుకొచ్చినప్పుడు అవి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మెయింటెనెన్స్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈసారి 25 రూపాయలుగా టోకెన్ని నిర్ణయించారు. వస్తున్న వాళ్ళందరూ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండటానికి లైన్లను చాలా పకడ్బందీగా ఏర్పాటు చేశారు, చాలా పక్కాగా ఏర్పాటు చేశారు. సుమారు 1000 మంది పోలీసులు ఇక్కడ పహారా కాస్తూ ఉన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఇప్పుడు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు మధ్యాహ్నం సాయంత్రానికి ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు నిన్ననే ఇక్కడికి చేరుకుని ఉన్నారు. మళ్ళీ వాళ్ళు గమ్యస్థానానికి వెళ్ళాలి కాబట్టి, త్వరగా వెళ్ళాలి కాబట్టి త్వరగా చేప మందుని తీసుకుని, అయితే ప్రతి సంవత్సరం తీసుకుంటూ ఉన్నాం, తగ్గుతోంది అనే నమ్మకాన్ని, ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న వాళ్ళు కూడా మనకి చాలా ఎక్కువ మంది ఉన్నారు. కొంతమందితో మనం ఇక్కడ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. आप कहाँ से? भोपाल से MP जी। अरेंजमेंट्स कैसे? गुड है, अच्छा अरेंजमेंट है। लास्ट ईयर आया था, अच्छा अरेंजमेंट है। आपके विश्वास है मेडिसिन में? विश्वास क्या, मेरे फादर को रिलीफ मिला है तो काफ़ी विश्वास है। उनको कम से कम 60% रिलीफ मिल गया और ये सेकंड टाइम है उनका। सेकंड टाइम? बिल्कुल। ओके, लास्ट ईयर यू केम हियर? हाँ, या। आप कहाँ से? भोपाल से हैं जी। हाँ, सेकंड टाइम है? सेकंड टाइम है। पिछले टाइम आराम हुआ मेरे को, इसलिए मैं आया। अभी मतलब थोड़ा और ये आराम हो जाएगा तो बहुत अच्छा है। नहीं तो पिछले टाइम तो इतनी तकलीफ हो रही थी, बहुत ही ज़्यादा। हाँ हाँ, ले। आप कहाँ? हमारा మా అమ్మాయికి వేయించడానికి వచ్చాం మేము. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ చంద్రాయణ గుట్ట నుంచి వచ్చాం. చంద్రాయణ గుట్ట. ఎప్పుడు వచ్చారు? మేము మార్నింగ్ వచ్చాం 5 o'clock. ఇదే ఫస్ట్ టైమా, లాస్ట్ ఇయర్ కూడా వచ్చారు? అంటే మేము మా ఇంటి దగ్గర వేయించాము ఖమ్మం డిస్టిక్లో. 2 times ఖమ్మం డిస్టిక్లో వేసాము. ఇక్కడ దగ్గరని మళ్ళీ ఇక్కడికి వచ్చాము. తగ్గుతుందని నమ్మకం ఉంది? తగ్గుతుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అనిపిస్తుంది? పర్వాలేదు, బాగుంది, కొద్దిగా రష్గా ఉంది. అండ్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? आप कहाँ से? హైదరాబాద్ నుంచి వచ్చారు. ఓకే, ఇది ఎన్నోసారి ఫస్ట్ టైం వచ్చాం. ఫస్ట్ టైం. అవును, అంటే తగ్గుతుందని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది సార్. మామూలు కామెంట్స్ కూడా చూశాను పాజిటివ్గా. మీరు ఎప్పటి నుంచి బాధపడుతున్నారు ఆస్తమాతో? నేను 3 years నుంచి బాధపడుతున్నాను సార్. ఓకే. అవును సార్, ప్రస్తుతానికి చూద్దామని వచ్చాను. ఓకే, మీ అమ్మాయి ఎప్పటి నుంచి బాధపడుతున్నారు ఆస్తమాతో? మా పాప 5 years నుంచి బాధపడుతుంది. కానీ ఈసారి ఫస్ట్ టైం వచ్చారా? ఇక్కడ అంటే వేరే చోట తీసుకుని వచ్చాం. ఇక్కడ ఫస్ట్ టైం వచ్చాం. ఎస్, ఇతర రాష్ట్రాల నుంచి, తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ చేరుకుంటున్నారు. आप कहाँ से? मुंबई से। मुंबई से।
तुम्ही बोला ఫస్ట్ టైమా లేకపోతే फर्स्ट टाइम आई ఫస్ట్ టైం తగ్గుతుందా నమ్మకం ఉందా మీకు తగ్గుతుందా सॉरी हिंदी में बोल విశ్వాస है आपका मुझे विश्वास है, बहुत जन से सुना है, इसके लिए मैं भी फर्स्ट टाइम यहाँ आया हूँ मेरा इलाज करने के लिए। और मेरे कलीग्स जो थे वो यहाँ से आके कब आया ये फर्स्ट अभी 2 दिन पहले ही आया है वो। मेरे कलीग लास्ट ईयर आके गए, उन्होंने बताया कि यहाँ पे ऐसा ऐसा इलाज होता है। उनकी बात मान के मैं भी एक बार आके ट्राई करना चाहूँगा। थैंक यू। మొత్తానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా 2-3 సార్లు తీసుకున్న వాళ్ళు, ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు. 2-3 సార్లు తీసుకున్న వాళ్ళు తగ్గుతోందనే నమ్మకంతో వాళ్ళని కూడా వాళ్ళ చుట్టాలను కావచ్చు, వాళ్ళ పిల్లల్ని కావచ్చు, ఫ్రెండ్స్ని కావచ్చు, వాళ్ళని కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. అండ్ ఇక్కడ చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్న వాళ్ళు స్వచ్ఛంద సంస్థల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఇక్కడికి వచ్చి చేప ప్రసాద పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మీరు స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చారా? సంత నిరంకారి సంస్థ నుండి ఎవ్రీ ఇయర్ వస్తుంది. ప్రతి ఇయర్ వస్తుంటాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయండి? చాలా బాగుంది. అండ్ మీరు స్వచ్ఛంద సంస్థ నుంచి లేదు ఫ్యామిలీ ఓకే, బతిన్ ఫ్యామిలీ నుంచి. ఈసారి ఏమనిపిస్తుంది? క్రౌడ్ ఎక్కువ ఉన్నారనిపిస్తుంది. ఇంక్రీజ్ అవుతుంది మార్నింగ్ నుండి ఇప్పటి వరకు ఇంక్రీజ్ పెరుగుతూ ఉంది. అండ్ బతిన్న ఫ్యామిలీతో పాటు వాలంటీర్స్ కూడా చాలా ఎక్కువగా ఇక్కడికి వచ్చి సేవా కార్యక్రమాలని అందిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చి చేప ప్రసాద పంపిణీ కార్యక్రమంలో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? क्या है हिंदी में? आप कहाँ से? उड़ीसा से हूँ. क्या? फर्स्ट टाइम है? सेकंड टाइम. सेकंड टाइम. Yeah. लास्ट ईयर వచ్చారా? हाँ आपको मेरे विश्वास है? या थोड़ा थोड़ा कितना लोग आए? 3 लोग. 3 लोग. ఓకే. అండ్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాళ్ళు మాత్రం చాలా ఎక్కువ మంది ఇక్కడికి వస్తూ ఉన్నారు. మెడిసిన్ తీసుకోవడం ద్వారా తమకు ఈ ఆస్మా నయమవుతుందని వాళ్ళు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ అయితే మాత్రం చాలా వేలాదిగా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. చూస్తున్నాం చేప నోట్లో ప్రసాదాన్ని పెట్టి ఆస్మాతో బాధపడుతున్న వాళ్ళ నోట్లో వేస్తుంది సార్. చిన్నపిల్లలను కూడా వాళ్ళు తీసుకుని వచ్చారు. చిన్నపిల్లలకు కూడా చేప ప్రసాదాన్ని వేస్తూ ఉన్నారు ఆస్మా తగ్గుతోందని. ప్రస్తుతం ఇది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఉన్న పరిస్థితి. ఆటో స్టూడియో. ఎస్, అది నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఉన్న పరిస్థితి. దాదాపు 32 కౌంటర్లు ఏర్పాటు చేశారు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో. ఆస్మా పేషెంట్స్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఉదయం నుంచి చేప ప్రసాదం కోసం వస్తున్న వారితో మొత్తం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ మొత్తం కూడా నిండిపోయి కనిపిస్తోంది. ఇక గ్రౌండ్ పరిసరాల్లో భారీగా పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వయంగా అక్కడికి వచ్చి ఆయన కూడా బత్తిన హర్నాథ్ గౌడ్తో చేప ప్రసాదం వేయించుకున్నారు. అనంతరం అక్కడుండి ఆయన ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాదాపు 2 లక్షల చేపలను సిద్ధం చేసినట్లుగా ఆయన ఇంతకుముందు టీవీ9తో మాట్లాడుతూ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోందని, కేవలం మన 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి కూడా అనేక మంది చేప ప్రసాదం కోసం వస్తున్నారని, అలా వచ్చిన వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు.